नमस्कार, राजस्थान मोर्चा न्यूज में आपका स्वागत है और मैं हूं आपके साथ दीप्ति भटनागर। आइए नजर डालते हैं आज की कुछ। राजस्थान मोर्चा न्यूज चैनल्स तेलंगाना स्टेट स्टाफ रिपोर्टर मोहम्मद चांद पाशा, सेल नंबर 8977833307। आज जो दलित बोधना पार्टी के जो सदर है बशीरबाग प्रेस क्लब में एक मीटिंग लगाए हैं और वो एक हाई कोर्ट के एडवोकेट भी है उन्होंने, और 9वां महीना 11 तारीख के दिन डिप्टी सीएम बट्टी विक्रयन से मिलना चाहते हैं। परमिशन होना बोल के हमारे दलित बोधना पार्टी के सदर चाह रहे हैं। क्यों? एसटी बीसी माइनॉरिटी के वास्ते नाइंसाफी हो रही है, इंसाफ होना बोल के उनका एक डिमांड से दलित बोधना पार्टी దేశవ్యాప్తంగా వస్తున్న ఈ దుర్మార్గమైన తీర్పుకి వ్యతిరేకంగా బంద్ ప్రకటించమన్నాం. ఆ బంద్ని అనేక రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున పిలుపునందుకొని సక్సెస్ చేయడం జరిగింది. కాబట్టి వర్గీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఖచ్చితంగా ఒక్క కులం అడిగితే కాదు, దేశంలో 1100 చిల్లర ఎస్సీ కులాలు ఉన్నాయి, మరామతులు కాదు, చాలా కులాలు ఉన్నాయి. ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆనాడు 1950లో రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి ఇప్పటికీ తెలంగాణలో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి, రెండు స్టేట్లో. అసలు 59 కులాల యొక్క అభిప్రాయం తీసుకోకుండా ఎవరో ఒక కులం డబ్బులు పెట్టి కావాలని రాజకీయాలతో కుమ్మక్కయ్యి, ప్రభుత్వాలతో కుమ్మక్కయ్యి రాజ్యాంగ చట్టాలను పట్టణం పెట్టి చేస్తే ఎవరు ఊరుకుంటారండి? 59 కులాలను వాళ్ళ అభిప్రాయం తెలియాలి. అసలు జనాభా ఉందా? ప్రభుత్వాల రాష్ట్ర జనాభా సెన్సస్ ఉన్నాయా? తెలంగాణలో మాదిరిలు ఎంతమంది ఉన్నారు, మరి బైండ్లు ఎంతమంది ఉన్నారు, లేదంటే డక్రోలు ఎంతమంది ఉన్నారు, మారులు ఎంతమంది ఉన్నారు, నేతకాలు ఎంతమంది ఉన్నారు, దాసర్లు ఎంతమంది ఉన్నారు, ఇతర ఈ బేగర కమ్యూనిటీ ఎంతమంది ఉన్నారు, మహర్లు ఎంత, చమార్లు ఎంత? అసలు 59 కులాలు వారి వారి సామాజిక జీవన ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఏంటి, వారి విద్యా ఉద్యోగాల్లో వాళ్ళ స్థాయి ఏంటి, అన్ని యూనివర్సిటీస్లో ఏ కులాలు ఉన్నారు, ఇవన్నీ సెన్సస్ లేకుండా, ఏమీ లేకుండా ఆర్డినెన్స్ చేస్తామంటే ఎవడు ఊరుకుంటాడు? ఆర్డినెన్స్ చేయాలి. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కూడా దించుదాం ఖచ్చితంగా. ఇప్పటికీ మేము అన్ని జిల్లాల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున నెలాఖరుని సచివాలయం ముందు ఆందోళన చేస్తాం. ఇది జాతీయ స్థాయిలో ఉద్యమంలో భాగంగానే మేము ఈ వర్గీకరణ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్టు తెలియజేస్తున్నాం. మాల సంఘాలు లేదంటే మాదిరి సంఘాలే కొట్లాడ కాకుండా దీని మీద పెద్ద ఎత్తున అసలు వర్గీకరణ వల్ల జరుగుతున్న నష్టము, వర్గీకరణ వల్ల యావత్తు దళిత ప్రజల యొక్క భవిష్యత్తును దెబ్బతీసే విధంగా ఉన్నది. కాబట్టి దీని మీద విస్తృతమైన ఒక పెద్ద పోరాటాన్ని నిర్మించే లక్ష్యంతో దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో వివిధ దళిత రాజకీయ పార్టీలు అంటే బీఎస్పీ కానీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కానీ, లోక్ జనశక్తి పార్టీ కానీ, అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కానీ, వీసీకే పార్టీ కానీ, ఆజాద్ సమాజ్ పార్టీ లాంటి దళిత పార్టీలు, కొంతమందికి పార్లమెంట్లో ఎంపీలు ప్రాతినిధ్యం ఉంది, చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని పార్టీలు కూడా దాదాపు గ్లోబల్ రిపబ్లికన్ పార్టీ వంటి ఈ దాదాపు 9 దళితుల నాయకత్వంలో ఉన్న రాజకీయ పార్టీలు భారతదేశంలో పనిచేస్తున్నాయి. ఈ 9 దళిత పార్టీలని నవ దళిత పార్టీలు ఆధ్వర్యంలో కాకుండా కొన్ని మాల సంఘాలు, నేతకాని సంఘాలు, అలాగే బేగర్ సంఘాలు, మార్టిటీ సంఘాలు, దాసర కుల సంఘాలు, ట్రైబల్ సంఘాలు, ఇందులో ఆదివాసీ సంఘాలు, లంబాడి హక్కుల పోరాట సమితి వంటి సంఘాలని మొత్తం అంతా కూడా నిన్న సంస్థ జనరల్ కార్యాలయంలో విస్తృతమైన జనరల్ బాడీ నిర్వహించి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిని మేము ప్రారంభించాం. ఆ సమితి ఆధ్వర్యంలో మొన్న జరిగిన భారత్ బంద్లో కూడా పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఈ సమితి ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ సందర్భంగా మీడియా సమక్షంలో పోరాట కార్యాచరణని ప్రకటించే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం మిత్రులారా. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వర్గీకరణ మీద ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్తున్నారు. ఒకవేళ నిజంగా ఆర్డినెన్స్ తీసుకొస్తే దాని మీద మేము కోర్టుకు వెళ్ళి ఖచ్చితంగా స్టే చేస్తాం. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఇచ్చిన 565 పేజీల్లో కూడా ఎక్కడ కూడా మీరు వర్గీకరణ చేయండి అని చెప్పాల, చేసుకోవచ్చు అన్నది. అంటే ఏ రకంగా మీ దగ్గర జనాభా సెన్సెస్ కానీ, షెడ్యూల్ కులాలకు సంబంధించిన వారి యొక్క